Hi all, welcome to Quality Thought. Myself, Jay Prakash, 3D artist and VFX artist. So present in Quality Thought లో మల్టీమీడియా ట్రైనర్ని విత్ 8 years of experience in gaming as well as ప్రొడక్షన్లో కూడా. సో టుడే సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఏ పవర్డ్ మల్టీమీడియా. ఈరోజు మనం డెమో టాపిక్ వచ్చేసి ఏఏ పవర్డ్ మల్టీమీడియా. ఏఏ పవర్డ్ మల్టీమీడియా అంటే ఏంటి, యాక్చువల్లీ మల్టీమీడియా అంటే ఏంటి, ఓకే దాంట్లో టూల్స్ ఏమి ఉంటాయి, దాంట్లో మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం టూల్స్ కోసం మాట్లాడదాం. ఓకే, టూల్స్ తెలుసుకున్నాం, అసలు టూల్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, అసలు ఏ టూల్స్ వాడతారని చెప్పేసి. ఓకే, సో టూల్స్ వచ్చేసి మనకి చాలా టూల్స్ ఉన్నాయండి. లైక్ మీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి టూల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ దీస్ ఆర్ ది టూల్స్. సో నేను ఒక్కొక్కటి మాడ్యూల్స్ తీసుకుంటాను, ఆ మాడ్యూల్స్ బట్టి ఏ మాడ్యూల్స్ లో ఏ టూల్స్ వస్తాయి, ఏ టూల్స్ ఎక్కడ వాడతారు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి యాక్చువల్లీ వాట్ ఈస్ ఎ మల్టీమీడియా అంటే, సో మల్టీమీడియా ఇస్ ఆల్ అబౌట్ ఓకే 2D, 3D, audio, text, color, VFX, okay, together is called a multimedia. Multimedia is a combination of everything, okay, it's a combination of everything. సో దీంట్లో మనకి అంటే మల్టీమీడియా యాక్చువల్లీ ఇట్స్ డివైడ్ ఇంటూ 3 parts అనమాట, మాడ్యూల్స్ కింద డివైడ్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, 3D అండ్ VFX. ఓకే, దీంట్లో ఫస్ట్ మాడ్యూల్ టచ్ చేద్దాం. సో మీరు చూస్తున్నారైతే సో గ్రాఫిక్ డిజైన్లో వి ఆర్ సమ్ టూల్స్. ఓకే, సో టూల్స్ వచ్చేసి దోస్ ఆర్ లైక్ ఫోటోషాప్, ఓకే, లైక్ ఇలస్ట్రేటర్, కొరల్ డ్రా అని చెప్పేసి సో చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది కొన్ని టూల్సే. సో దట్ ఈస్ ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ అండ్ కొరల్ డ్రా. ఓకే, సో ఈ టూల్స్ అనేది ఎక్కువ మనం గ్రాఫిక్ డిజైనింగ్ ఎక్కువ యూస్ చేస్తాం. సో డన్, యా. సో ఫస్ట్ టూల్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ ఫోటోషాప్. ఓకే, సో వాట్ ఈస్ ఎ ఫోటోషాప్, అసలు ఫోటోషాప్ ఏంటి, అసలు ఎందుకు వాడతారు, దాని యూజ్ ఏంటి. ఓకే, సో ఫోటోషాప్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ ఇట్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఏ కైండ్ ఆఫ్ ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్. ఓకే, ఇట్స్ అ ఇమేజ్ ఎడిటింగ్ టూల్. ఓకే, సో దీంట్లో మనం ఏం చేయొచ్చు, దీంట్లో వీ కెన్ డూ ఎనీథింగ్. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఎడిటింగ్ చేయొచ్చు, వీ కెన్ డూ పోస్టర్స్, వీ కెన్ డిజైన్ థంబ్నెయిల్స్, ఓకే, అలాగే విజిటింగ్ కార్డ్స్ అవ్వచ్చు, పాంప్లెట్స్ అవ్వచ్చు, వాట్ నాట్, ఏదైనా ఇమేజ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లో ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయినా వీ కెన్ క్రియేట్ ఇన్ దిస్ ఫోటోషాప్. ఓకే, సో దీంట్లో ఇవి కాకుండా ఇట్స్ అ టూల్ దట్ ఈస్ యూస్ టు క్రియేట్, రీక్రియేట్ అండ్ మ్యానిపులేట్. అంటే మనం ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఉండిందాన్ని మార్చుకోవచ్చు, లేదా ఉండిందాన్ని మ్యానిపులేట్ కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మీకు లైక్ మా స్క్రీన్ కానీ కనబడుతున్న టాపిక్స్ దీస్ ఆర్ ది మాడ్యూల్స్ అనమాట ఫోటోషాప్లో. దట్ ఈస్ కాల్డ్ అంటే మాడ్యూల్స్ అంటే ఎలా డివైడ్ చేసామంటే సమ్ టూల్స్ ఉంటాయి, ఏ టూల్స్ వాడాలి ఏంటని చెప్పేసి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, అండ్ దీంట్లో ఫోటోషాప్లో ఏమేమి డిజైన్ చేసుకోవచ్చు అంటే, సో ఫోటోషాప్ జనరల్గా యూజ్ అయ్యేది ఓన్లీ ఇన్ 2 మీడియాస్. దట్ ఈస్ కాల్డ్ ప్రింటింగ్ మీడియా అండ్ దెన్ డిజిటల్ మీడియాలో మాత్రం యూజ్ అవుద్ది. ఓకే, సో ఈ ప్రింటింగ్ మీడియా అంటే ఏంటి అంటే డిజిటల్ మీడియా అంటే ఏంటి. సో ప్రింటింగ్ మీడియా అందరూ తెలిసిందే, లైక్ ప్రింటింగ్ ఏదో మీరు ఫిజికల్గా మీరు ఫీల్ అవ్వగలరు ఏదైనా వర్క్ని. ఓకే, సో ప్రింటింగ్ పర్పస్గా ఏదైనా వర్క్ చేస్తే దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రింటింగ్ మీడియా. డిజిటల్ మీడియా అంటే మీరు ఏమైనా వర్క్ చేశారో ఓన్లీ ఫర్ లైక్ సోషల్ మీడియాస్ కానీ లేదంటే యూట్యూబ్ లేదా స్క్రీన్కి ఏ టైప్ ఆఫ్ డిజిటల్ కంటెంట్స్ చేసింది దట్ కమ్స్ అండర్ డిజిటల్ మీడియా. ఓకే, సో దీనిలో డిఫరెన్స్ ఏంటంటే సేమ్ డిఫరెన్స్ ఏం లేదు, సింపుల్ ఏంటంటే దీంట్లో డిఫరెన్స్ అంటే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఏదైనా ఒక డిజైన్ చేసినప్పుడు మనకు కొన్ని కలర్ కోడ్స్ ఉంటాయి. సో ఆ కలర్ కోడ్స్ ఏంటి, ప్రింటింగ్కి ఏం వాడాలి, డిజిటల్కి ఏ కలర్ కోడ్ వాడాలి, ఓకే, ఆల్ అన్నీ మనం అన్నీ తెలుసుకుంటాం. ఓకే, జనరల్గా 2 ఉంటాయి, ఎక్కువ మనం వాడేది ఏంటంటే ఆర్జీబీ అండ్ సిఎంవైకి. సో ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, సిఎంవైకి అంటే సియాన్, మెజెంటా, ఎల్లో అండ్ బ్లాక్. సో ఆర్జీబీ అనేది కంప్లీట్ యూస్ ఫర్ డిజిటల్ పర్పస్ మాత్రం మనం ఆర్జీబీ యూస్ చేస్తాం. లైక్ కమింగ్ టు ప్రింటింగ్ పర్పస్కి వచ్చేసి వి యూస్ సిఎంవైకి, దట్ ఈస్ కాల్డ్ సియాన్, మెజెంటా అండ్ ఎల్లో అండ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఏమేమి చేయొచ్చు అంటే వీ కెన్ రీస్టోర్ ఇమేజెస్, ఏమైనా ఓల్డ్ ఫొటోస్ అంటే రీస్టోర్ చేసుకోవచ్చు, లైక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ కింద మార్చుకోవచ్చు. అండ్ అవి కాకుండా లైక్ ఆల్ టైప్ ఆఫ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ అవ్వచ్చు, విజిటింగ్ కార్డ్స్ అవ్వచ్చు, ఆల్ టైప్ ఆఫ్ కార్డ్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ అలా కాకుండా డిజిటల్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో థంబ్నెయిల్ డిజైనింగ్కి వీ కెన్ యూస్ ఫోటోషాప్. ఓకే, వీ కెన్ క్రియేట్ ఇన్ ఫోటోషాప్. అలాగే ఇవే కాకుండా సమ్ యాడ్స్, మీరు ఒక పోస్టర్ డిజైన్ చేయాలి, ఒక యాడ్ పోస్టర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఒక ఒకేషనల్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫెస్టివల్ పోస్టర్స్ అవ్వచ్చు, ఆల్ కైండ్ ఆఫ్ పోస్టర్ వీ కెన్ క్రియేట్ ఇన్ దిస్ ఫోటోషాప్. అండ్ ఇవే కాకుండా విల్ లెర్న్ సమ్ అడ్వాన్స్ టాపిక్స్. సో అవేంటంటే దోస్ ఆర్ కాల్డ్ మ్యాట్ పెయింటింగ్. దట్స్ కాల్డ్ మ్యాట్ పెయింటింగ్. యాక్చువల్ మ్యాట్ పెయింటింగ్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్. అది మ్యాట్ పెయింటింగ్ ఒకటి, మ్యానిపులేషన్ ఒకటి. ఓకే, సో మ్యాట్ పెయింటింగ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ న్యూ టాపిక్. దాని ఏంటంటే
మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసుకొని మనం ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సీన్ అవ్వచ్చు, సీన్ క్రియేట్ చేయాలి ఫోటోషాప్లో, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మూవీస్ కానీ గేమ్స్లో మాత్రం యూజ్ చేస్తాం మన వాటిని. సో మనం ఫోటోషాప్లో ఏంటో ఒక ఇమేజ్కి డిజైన్ చేస్తాం. ఎలాగా విల్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసుకొని అంటే ఒక షీట్లో పెట్టి కలర్ మ్యాచ్ చేయాలి, ఓకే, షేడ్స్ మ్యాచ్ చేయాలి, అవన్నీ మ్యాచ్ చేసి ఒక సీన్ క్రియేట్ చేస్తాం. సో దీన్ని మనం ఎక్కడ వాడతాం? మూవీస్లో కానీ, లేదంటే గేమ్స్లో కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్స్లో కానీ మనం ఎక్కువ యూస్ చేస్తాం. దిస్ అ మ్యాట్ పెయింటింగ్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ ఫోటో మ్యానిపులేషన్. అంటే మన దగ్గర ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అంటే మ్యానిపులేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం కానీ, లైక్ ఏమైనా కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇంకొంచెం ఏదైతే ఇమేజ్ ఉందో ఇంకొంచెం పర్ఫెక్ట్గా చూపెట్టడం ఆ సీన్ వైజ్గా, ఓకే. సో ఫోటో మ్యానిపులేషన్స్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇవే కాకుండా వీఆర్ సమ్ మోర్ టాపిక్స్. అంటే ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ ఈస్ వీ టు లెర్న్ అబౌట్ కలర్, ఓకే. కలర్ గ్రేడింగ్ కోసం తెలుసుకోవాలి. వాట్ ఈస్ కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్ అంటే ఏంటి, కలర్ గ్రేడింగ్ ఏంటి, అంటే వాట్ ఈజ్ ఎ కలర్, ఓకే. సో మనం ఫోటోషాప్లో వీ కెన్ డూ కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్. అండ్ దేని మేము చేస్తాం? వీ టు డూ ఆన్ రా ఫుటేజ్. సో రా ఫుటేజ్ ఉంటుంది. రా ఫుటేజ్ ఇట్ ఈస్ అన్ఎడిటెడ్, కలర్స్ అన్నీ గ్రేగా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వీ టు ఎక్స్ట్రాక్ట్ ది కలర్స్ ఫస్ట్. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని వీ టు డూ సమ్ కలర్ గ్రేడింగ్ అంటే కలర్స్ పైన షేడ్స్ యాడ్ చేయడం, ఓకే. సో దీన్ని మనం లైక్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ లెవెల్స్ కింద మనం చేసుకోవచ్చు. ఒక మూవీకి తగ్గట్టు కానీ ఏదైనా కలర్ గ్రేడింగ్ బేస్డ్ ఆన్ ది మూవీ థీమ్ బట్టి వీ కెన్ క్రియేట్ ఇట్, ఓకే. సో ఇవే కాకుండా వీ హ్యావ్ ఇంకా చాలా ఉన్నాయి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం పెయింట్ చేస్తాం, లైక్ దట్ ఈస్ కాల్డ్ విఎఫ్ఎక్స్ పెయింట్ అంటాం యాక్చువల్లీ. సో ఈ విఎఫ్ఎక్స్ పెయింట్ ఏంటంటే ఏదో అప్పట్లో ఫోటోషాప్లో చేసేవారు, ఇప్పుడు మొత్తం మారిపోయింది, బట్ అది కూడా తెలుసుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్ టాపిక్. దట్ ఈస్ కాల్డ్ విఎఫ్ఎక్స్ పెయింట్. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ పెయింట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు, ఒక పర్సన్ ఒక లొకేషన్ అంటే ఒక బిల్డింగ్ నుంచి బిల్డింగ్ జంప్ చేయాలంటే దే యూస్ సమ్ రోప్స్ ఉంటాయి, రోప్స్ సాయంగా దే జంప్ చేస్తారు, రైట్. సో ఆ రోప్స్ మనం షూట్ చేస్తుంటూ ఉంటాయి, రికార్డింగ్ అప్పుడు బాగానే ఉంటుంది. లైక్ కమింగ్ టు మన మూవీ చూసినప్పుడు మనకి రోప్స్ ఏమీ కనబడవు, యాక్చువల్ ఆ పాయింట్లో. సో అప్పుడు ఏం చేస్తారంటే అది ఏంటంటే ఎడిటింగ్లో ఏం చేస్తారంటే స్టాంపింగ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ పెయింట్. అంటే ప్రతి ఫ్రేమ్లో, ఓకే, ప్రతి ఫ్రేమ్లో ఆ పర్సన్కి ఉన్న రోప్స్ ప్రతిదీ కట్ చేసుకొస్తారు. అంటే కట్ ఇన్ సెన్స్ అంటే స్టాంపింగ్ చేస్తారు, లేదా పెయింట్ చేసుకొస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ విఎఫ్ఎక్స్ పెయింట్. అలాగే రోప్స్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ మీద మార్క్స్ ఉన్నాయనుకోండి, మార్క్స్ రిమూవ్ చేయడం, లేదంటే బ్యాక్గ్రౌండ్లో నాకు కొన్ని అన్వాంటెడ్ సీన్స్ రిమూవ్ చేయడం, ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం కెన్ క్రియేట్ ఇన్ దిస్ విఎఫ్ఎక్స్ పెయింట్ అనే టాపిక్లో మనం అన్నీ చేస్తాం, ఓకే. అండ్ దీంతోపాటు యాజ్ వీ నో మన లైక్ దిస్ కోర్స్ అండ్ దిస్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఏఐ పవర్డ్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎక్కడ చూసిన ఏఐ అని ఉంటుంది, రైట్. దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఏఐ మన ఈ క్రియేటివ్ ఫీల్డ్కి ఎలా యూజ్ అవుతుందంటే, సో మనం డిస్కస్ చేసిన ఫోటోషాప్ కాబట్టి ఫోటోషాప్ దాకా ఎలా యూజ్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అలాగైనా బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేయాలి, ఏదైనా పర్సన్ కట్ చేయాలి, ఓకే. దానికి సమ్ టూల్స్ ఉంటాయి. లేదా క్విక్గా అయ్యాలి, ఏ టూల్స్ తవ్వాలంటే మనకు ఆటోమేటిక్గా ఫోటోషాప్లో ఇన్బిల్ట్ సమ్ ఏ టూల్స్ ఉంటాయి. వాటితో మనం స్కై రీప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేయాలంటే సింపుల్ ప్రాంప్ట్ రాసి మన నచ్చిన బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పి ప్రాంప్ట్ రాస్తే ఇట్ విల్ చేంజ్, ఓకే. సో ఇట్లాంటివన్నీ ఏ టూల్స్ యూస్ చేసుకొని మనం అంటే ఏ ఇన్బిల్డ్గా ఉంటుంది దాంట్లోనే, ఆ యూస్ చేసుకొని మనం నచ్చిన అవుట్పుట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఇంకా కొన్ని ఎక్స్టర్నల్ ఏ టూల్స్ కూడా ఉన్నాయి, దీనికోసం మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఇప్పటిదాకా మనం చూసింది ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ ఫోటోషాప్, ఓకే. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అనదర్ టూల్ దట్ ఈస్ కాల్డ్ ఇలస్ట్రేటర్ అండ్ కొరల్ డ్రా. యాక్చువల్లీ ఇలస్ట్రేటర్ అండ్ కొరల్ రెండు సేమే, బోత్ ఆర్ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అనమాట, ఓకే. సో బేస్డ్ ఆన్ వెక్టార్ బేస్డ్ ఏంటంటే వీటిలో పిక్సెల్స్ ఉండవు. ఫోటోషాప్ అనేది పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్, దాంట్లో ఏముంటే మొత్తం పిక్సెల్స్తోనే వర్క్ అనేది జరుగుతుంటుంది, ఓకే. సో ఈ ఇలస్ట్రేటర్ అంటే ఏంటి, ఈ కొరల్ డ్రా ఏంటి అని డిస్కస్ చేద్దాం. యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఒకటే. సో ఇలస్ట్రేటర్ అన్న దిస్ కొరల్ డ్రా అన్న రెండు ఒకటే, కానీ కంపెనీస్ వేరే కానీ చేసే వర్క్ అయితే ఒకటే లోపల. సో దట్ రీజన్ మనం విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇలస్ట్రేటర్ ఫస్ట్, ఓకే. సో ఇలస్ట్రేటర్ అంటే ఏంటి? సో ఇలస్ట్రేటర్ ఇస్ అ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో ఇలస్ట్రేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వై, బికాస్ ఇలస్ట్రేటర్ అనేది ఇట్స్ నాట్ ఎ పిక్సెల్ బేస్డ్ అనమాట, ఓకే. ఇది కంప్లీట్లీ అయితే వెక్టార్ బేస్డ్, అంటే దీంట్లో పిక్సెల్స్ ఉండవు. అంటే మీకు ఎంత జూమ్ చేసినా మీకు క్వాలిటీ అనేది పోతుంది, ఓకే. మీరు ఎంత జూమ్ చేసినా 1000, 10,000, 20,000 మీరు ఎంత పర్సెంటేజ్ జూమ్ చేసినారో మీకు అయితే దీంట్లో క్వాలిటీ అయితే పోతుంది. అందుకే అంటే బికాజ్ ఇట్స్ కంప్లీట్ పాయింట్ బేస్ మీద రన్ అవుతాం అనమాట.
సో ఫోటోషాప్ అనేది పిక్సెల్ బేస్ మీద రన్ అవుద్ది. ఇలస్ట్రేటర్ అనేది కంప్లీట్లీ పాయింట్ బేస్డ్. లోగో డిజైన్స్ చేస్తాం, ఓకే. లేదంటే ఏదైనా యానిమేషన్ మూవీస్ కానీ, లైక్ మీరు గేమ్స్ కావచ్చు కానీ, మూవీస్ కానీ, కార్టూన్ మూవీస్ కానీ, సో వాటిలో మీకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, 2D కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, అవన్నీ మీకు క్రియేట్ ఇలస్ట్రేటర్. ఎందుకు ఇలస్ట్రేటర్ అని చెప్పాను కిందలే, ఇట్స్ వెక్టర్ బేస్ సాఫ్ట్వేర్. మీరు ఇలస్ట్రేటర్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే అది కంప్లీట్ కొంచెం ఈజీగా ఉంటుంది. షేప్స్ కూడా డ్రా చేయడానికి మనకు చాలా టూల్స్ ఉంటాయి, ఓకే. సో దానివల్ల అంటే మనకు చాలా వర్క్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. సో టెక్స్ట్ అవ్వచ్చు, అలాగే లేయర్స్ కూడా అవ్వచ్చు. అండ్ అలాగే దీంట్లో మీరు చూస్తుంటే వీ కెన్ క్రియేట్ సమ్ ప్యాటర్న్స్ అండ్ టెక్స్చర్ డిజైన్స్ అండ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ, ఓకే, టెక్స్చర్ డిజైన్స్ కానీ, ఇవన్నీ మనం ఇలస్ట్రేటర్ చేసుకోవచ్చు. ఇలస్ట్రేటర్ వెరీ యూస్ఫుల్ అనమాట యాక్చువల్లీ. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకాన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రతి యాప్కి ప్రతి వెబ్సైట్కి దేనికి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాంట్లో మనకి ఐకాన్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, రైట్. ఇవన్నీ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఇలస్ట్రేటర్లో డిజైన్ చేసుకొని మిగతా ఏదైతే అదర్ సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళి అక్కడ మనం ప్లేస్ చేసుకొని అన్ని డెవలప్ చేస్తాం. దట్ ఈస్ సపరేట్ థింగ్. బట్ ఆల్ కైండ్ ఆఫ్ ఐకాన్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్కి, మనం గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. మీరు గేమ్స్ చూస్తే ఐకాన్స్ ఉంటాయి, స్టార్ట్ బటన్ కానీ, ఓకే, ప్లే బటన్ కానీ, సెట్టింగ్స్ కానీ, ఆల్ కైండ్ ఆఫ్ ఐకాన్స్ మనం దీంతో డిజైన్ చేసుకుని దాంట్లో ఎక్కువ అంటే ఈ ఫ్లో ఇలా ఉంటుంది. మనం ఎక్కువ ఇలస్ట్రేటర్లు చేసి ఇలస్ట్రేటర్ నుంచి అదర్ సాఫ్ట్వేర్ లైక్ ఆండ్రాయిడ్ ఇంజిన్ యూనిట్లో పట్టుకెళ్ళి అక్కడ డెవలప్ చేసుకొస్తారు, ఓకే. సో లైక్ ఇలా ఐకాన్స్ కానీ, యూజర్ ఇంటర్ఫేస్ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ, ఐకాన్స్ అన్నీ మీకు క్రియేట్ అయింది ఇలస్ట్రేటర్ ఓన్లీ. అండ్ ఓకే, అండ్ దాంతోపాటు ఇలస్ట్రేటర్ ఎక్కువ అంటే ఇలస్ట్రేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫోటో ఉంది, ఒక ఒరిజినల్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటో ఉంది, నా ఫోటోని ఇలస్ట్రేషన్ క్రియేట్ చేస్తాను. అంటే 2D కైండ్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్ కైండ్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ కెన్ బి డన్ ఇన్ ఇలస్ట్రేటర్, ఓకే. అండ్ దాంతోపాటు ఎక్కువ చెప్పాలంటే కొంచెం ప్రింటింగ్ డిజైన్లో కూడా ఎక్కువ వాడతారు ఇలస్ట్రేటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకింగ్ డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా ఆర్డర్ చేస్తే పిజ్జా బాక్స్ వస్తుంది, రైట్. సో ఆ బాక్సెస్ మొత్తం అసలు ఎలా డిజైన్ చేస్తారు, దానిపైన ప్రింటింగ్ అనేది ఎలా చేస్తారు. సో వాటిలో ఏంటంటే ఇలస్ట్రేటర్లోని వాళ్ళు ఏం చేస్తారంటే సైజెస్ తీసుకొని, మెజర్మెంట్ తీసుకొని, దానిపైన వాళ్ళు నచ్చిన డిజైన్స్ అంతా క్రియేట్ చేసి అప్పుడు ప్రింటింగ్కి వెళ్తే ఒక షీట్లో వస్తుంది. దాన్ని కట్ చేసి మనకి ఇప్పుడు ఎలాగైతే మనం ఇప్పుడు బాక్స్ ఉంటే మనకు మొత్తం ఓపెన్ చేస్తే సింగిల్ షీట్లా వస్తుంది, రైట్, ఓకే. సో ఆ షీట్ మీద అలాగే సేమ్ ఇలస్ట్రేటర్లో షీట్ మీద డిజైన్ చేసి దాన్ని ప్రింట్ చేసి బయట ఫోల్డ్ అని డిజైన్ చేస్తారు. సో ప్యాకింగ్ డిజైన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇలస్ట్రేటర్. సో ప్యాకింగ్ డిజైన్ ఏంటి, ఎలా చేస్తారు, ఓకే. సో సేమ్ ఇలస్ట్రేటర్ లాగే కొరల్డ్రా కూడా ఉంటుందండి. సో ఇలస్ట్రేటర్ మనం ఏదో చేస్తాం సేమ్ కొరల్డ్రా కూడా చేస్తాం. కానీ బయట ప్రజెంట్ అందరూ ఇలస్ట్రేటర్ అడుగుతున్నారు. ఇఫ్ యూ వాంట్ గైనా మీరు గ్రాఫిక్ డిజైన్కి వెళ్దామంటే ఫస్ట్ వాళ్ళు అడిగితే ఫోటోషాప్తో పాటు మీకు ఇలస్ట్రేటర్ కూడా వచ్చా, ఓకే. సో ఇలస్ట్రేటర్ కూడా కంపల్సరీ థింగ్. సో కొరల్డ్రా కూడా సేమే, బట్ ఈ టైప్లో మనం అంటే రెండు సేమ్ అని ఏదో ఒకటి నేర్చుకుని సరిపోద్ది. కానీ ఏదైతే టాప్లో ఉందో నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. దట్ ఈస్ కాల్డ్ ఇలస్ట్రేటర్. సో మనం ఇలస్ట్రేటర్ని డెప్త్గా టచ్ చేసుకొస్తాం, ఓకే. సో ఇప్పటిదాకా మనం చూసింది ఆల్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్, ఓకే. సో సింపుల్గా మనం ఇప్పటిదాకా గ్రాఫిక్ డిజైన్ టూల్స్ చూసాం, దాంట్లో ఏమేమి చేస్తాం, మనం ఎంత ఎక్స్టెండ్ చేస్తాం, ఏ టూల్స్ ఎలా వాడతాం, ఓకే. నౌ కమింగ్ టు ద సెకండ్ మాడ్యూల్, దట్ ఈస్ కాల్డ్ వీడియో ఎడిటింగ్, ఓకే. సో వీడియో ఎడిటింగ్ అట్లా ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ ఈ మాడ్యూల్ అనేది, ఓకే. సో యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, అసలు వీడియో ఎడిటింగ్లో ఏమేమి ఉంటాయి, ఓకే. సో ఇందులో మనం డిస్కస్ చేసింది ఇమేజ్ ఎడిటింగ్. నో ఇప్పుడు వచ్చేసి వీడియో ఎడిటింగ్, ఓకే. నాట్ ఓన్లీ వీడియో, ఆడియో అండ్ వీడియో రెండు కలిపి. సో ఇప్పుడు మనం వన్స్ డెఫినేషన్ చూస్తే వాట్ ఈజ్ వీడియో ఎడిటింగ్ అంటే, సో సింపుల్ వీడియో ఎడిటింగ్గా స్టోరీ టెల్లింగ్. వీడియో ఎడిటింగ్ అంటే దట్స్ స్టోరీ టెల్లింగ్. అంటే మనం ఎలా చెప్తాం, మనకు స్టోరీ కన్వే చేయాలి, ఓకే, లెంత్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ క్లిప్స్ అరేంజ్ ఇన్ సీక్వెన్స్ with respect to some audio and with respect to some effects is called a video editing, okay. So video editing లో టూల్స్ ఏమి ఉంటాయి, ఓకే. ఏ టూల్స్ ఎంత ఎక్స్టెండ్ వరకు డిజైన్ చేసుకోవచ్చు, ఎంత ఎక్స్టెండ్ వరకు మనకు వీడియో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. డిస్కసి అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డావిన్సీ. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ డావిన్సీ, దీస్ ఆర్ ది 3 టూల్స్. మనం ఈ టూల్స్ కోసం డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఏ టూల్ ఎంత ఎక్స్టెండ్ వరకు మనం దాంట్లో అవుట్పుట్ అనేది గెయిన్ చేయొచ్చు, ఎంత మన నచ్చినట్టు దాంట్లో మన డిజైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ వీడియో డిజైన్స్ అవన్నీ, ఓకే. సో నౌ కమింగ్ ఫర్ ప్రీమియర్ ప్రో. సో యాక్చువల్ వాట్ ఈస్ ఎ ప్రీమియర్ ప్రో అంటే, యాక్చువల్ ప్రీమియర్ ప్రో అనేది ఇట్స్ ఎడిటింగ్ టూల్, ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ టూల్ అది, ఓకే. దాంట్లో ఏం చేస్తాం, మనం ఆడియో అండ్ వీడియోని ఎడిట్ చేస్తాం. బట్ ఓన్లీ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ అయినా అది కాదు, దానికన్నా ఇంకా చాలా చేస్తాం మనం. బట్ జనరల్గా అందరికి తెలిసిందంటే ప్రీమియర్ ప్రో అనేది ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ మాత్రం చేస్తాం, ఓకే. సో అదే కాదు, సో ప్రీమియర్ ప్రోలోని నాట్ ఓన్లీ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్
గ్రీన్ స్క్రీన్స్ అవ్వచ్చు, బ్లూ స్క్రీన్స్ అవ్వచ్చు. సో ఎక్కువ మనం గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్స్ చూస్తాం. ఎక్కువ వాడేది ఎక్కడంటే న్యూస్ ఛానల్స్లో, అలాగే దాన్ని ఏమంటారు మూవీస్లోని. ఓకే, ఎక్కువ వాళ్ళు వాడతారు గ్రీన్ అండ్ బ్లూ స్క్రీన్స్ వాడతారు. కానీ ఎందుకు వాడతారు అని మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. సో ఈ బ్లూ స్క్రీన్స్ లేదా గ్రీన్స్ లేదా బ్లూ మ్యాట్ లేదా గ్రీన్ మ్యాట్స్ అంటూ ఉంటారు. ఇది ఎందుకు వాడతారంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఓకే, సో ఎందుకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి యూస్ చేస్తాం. సో మూవీ పాయింట్ ఆఫ్ చూద్దాం. ఫస్ట్ మూవీస్లో ఎందుకు వాడతారో మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీస్ చూసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ మూవీ తీసుకుంటే వెనకాల మొత్తం షూట్ అంతా ఇండోర్ షూట్ అంతా. ఇండోర్లో ఏం చేశారు, మొత్తం గ్రీన్ మ్యాట్ పెట్టేసుకొని షూట్ చేస్తారు, రైట్. సో ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్లో షూట్ చేసిన ఎడిటింగ్ వెళ్ళేసరికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి మనం. సో దాన్ని ఏం చేస్తారు, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తారు. సో రిమూవ్ చేయడానికి మనం అది కొన్ని టూల్స్ ఉంటాయి, ప్రతి ఎడిటింగ్లో చూసుకోవచ్చు. సో ప్రీమియర్లో కూడా మనం దాన్ని రిమూవ్ చేసుకొని మన నచ్చిన బ్యాక్ కూడా ప్లేస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్లో చాలా వాడతారు మరి ఇంకెక్కువ. ఎందుకంటే న్యూస్ ఛానల్ మొత్తం అంతా గ్రీన్ స్క్రీన్ సెటప్. అది ఆ సెటప్ లైట్ సెటప్ ఉంటుంది. మొత్తం అంతా ఎడిటింగ్ వెళ్ళేసరికి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మార్చుకొని స్క్రోలింగ్ లేదంటే ఇంట్రో యానిమేషన్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకుంటారు. సో వీ కెన్ రిమూవ్ బ్లూ మ్యాట్స్ లేదా గ్రీన్ మ్యాట్స్ ఇన్ ప్రీమియర్ ప్రో. ఓకే, అండ్ అదే కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ రీల్స్. ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు ప్రతి కంటెంట్ క్రియేటర్కి వాళ్ళకి ఏంటి కావాలి, వీడియోస్ కావాలి. సో వీడియోస్ కంటే రీల్స్ అవ్వచ్చు, లేదంటే లైక్ ఇన్స్టా రీల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ షార్ట్స్ అవ్వచ్చు. దిస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం వీ కెన్ ఎడిట్ ఇన్ ప్రీమియర్. అండ్ ఇదే కాకుండా దీంట్లో ఇంకా మనకి వీ హ్యావ్ సమ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, సమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సమ్ టెక్స్ట్ యానిమేట్స్ ఉంటాయి. వీళ్ళ కోసం ఇన్ డెప్త్గా వెళ్తాం అనమాట. సో ట్రాన్సిషన్స్ ఏంటి, ఎలా యాడ్ చేయాలి, ఓకే, ఎప్పుడు యాడ్ చేయాలి, ఓకే, అండ్ మన ఓన్గా ట్రాన్సిషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే బయట నుంచి ప్రీసెట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ లైక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా సేమ్ అలాగే ఓన్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎఫెక్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ మనం క్రియేట్ చేసిన ఎఫెక్ట్స్ని ఫ్యూచర్గా ఫర్దర్ ప్రాజెక్ట్స్లో ఎలా యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ప్రీమియర్ ప్రో అనేది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ దట్ ఇస్ కాల్డ్ కలర్ గ్రేడింగ్. ఇంపార్టెంట్ టాపిక్. లైక్ ఫోటోషాప్ మనం అలాగే డిస్కస్ చేసామో, సో దీంట్లో కూడా సేమ్ కలర్ గ్రేడింగ్. సో దీంట్లో కొంచెం డిఫరెంట్. సో వీడియోకి వచ్చేసరికి కలర్ గ్రేడింగ్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ ది థీమ్ ఆఫ్ ది వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారర్ మూవీ చూస్తున్నాం మనం. ఓకే, సో హారర్ మూవీలో కలర్స్ ఎక్కువ అన్నీ ఇట్స్ లైక్ డార్క్ కలర్ ఉంటుంది. మొత్తం షేడ్ అంతా వీడియో మొత్తం డార్క్గానే ఉంటుంది. అండ్ డార్క్తో పాటు కొంచెం బ్లూ అండ్ కొంచెం గ్రీన్ షేడ్ ఉంటుంది. మీరు కలర్స్ కానీ చూస్తే అక్కడ. ఓకే, సో ఎందుకు డార్క్ ఉండాలి? ఓకే, సో మనకి ఎలా డిఫైన్ చేశారంటే ప్రతివి, సో యాక్షన్ మూవీ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదో టైప్ ఆఫ్ జోనర్, అక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అవ్వచ్చు, ఏదైనా ఏంటంటే మూవీ థీమ్ బట్టి మనం కలరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ మూవీ అనుకో, మనం ఎక్కువ ఎల్లో కలర్ టోన్స్ వాడతాం, లైక్ వామ్ టోన్స్ వాడతాం. హారర్ అంటే డార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉందనుకోండి, దాంట్లో కలర్ గ్రేడింగ్ అంటే అంతే ఉండదు, సింపుల్గా మొత్తం అంతా కలర్స్ నీట్గా కనబడాలి, అంతే సింపుల్ చెప్పాలి. సో ఏ మూవీ బట్టి లేదంటే షార్ట్ బట్టి మనం కలర్ గ్రేడింగ్ డిఫైన్ చేసుకొస్తాం. సో లైక్ ప్రీమియర్ ప్రోలో కలర్ గ్రేడింగ్ వీడియోకి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్స్లో కలర్స్ మార్చుకోవడం, ఫోర్గ్రౌండ్లో అడ్జస్ట్ చేయడం, ఓకే, సో కలర్ బ్యాలెన్స్ చేయడం, ఓవరాల్గా వీడియోలోని కలర్ బ్యాలెన్స్ చేయడం, అలాగే లైటింగ్. సో టోన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఇమేజ్ అనే కదా, వీడియో హ్యాస్ 3 టోన్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ హైలైట్స్ విత్ టోన్స్ అండ్ షాడోస్. సో ఈ టోన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం. ఓకే, అండ్ దీంతోపాటు కొన్నిసార్లు వీళ్ళు యూస్ సమ్ లట్స్ ఉంటాయి, ప్రీసెట్స్ అంటాం, లట్స్ ఉంటాయి, లట్స్ వాడతాం. అంటే ఇన్బిల్డ్గా ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసుకొని వీడియో అప్లై చేస్తే సరిపోద్ది. సో లట్స్ ఎలా వాడాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, లైక్ మన నచ్చిన లట్స్ ఎలా క్రియేట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇంకా ఏమైనా అదర్ ప్రాజెక్ట్స్ ఉంటే ఎలా ఇంపోర్ట్ చేసుకొని రావాలి. ఓకే, అండ్ దీంతోపాటు దాంట్లో ఇంకా చాలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఆడియో. సో మనం ఆడియో ఎడిట్ చేయాలి. సో ప్రీమియర్ ప్రోలో ఆడియో మనం ఎలా యూస్ చేస్తామంటే అంటే ఏ పాయింట్స్ యూస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో తీశారనుకోండి. ఓకే, వీడియోలో ఏంటి, మీరు మైక్ ఏం యూస్ చేయకుండా నార్మల్గా తీశారు షూట్. అప్పుడు ఏమవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. మనకి తెలియని బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంటుంది. సో నాయిస్ ఎలా తీయాలి వీడియోలో? ఓకే, దట్ ఈస్ కాల్డ్ నాయిస్ రిడక్షన్ లేదా డీ నాయిస్ అంటారు. సో మన వీడియోలో ఉన్న నాయిస్ తగ్గించుకోవచ్చు, అండ్ వాల్యూమ్ తగ్గిపోతే వాల్యూమ్ పెంచుకోవచ్చు, కొంచెం తక్కువ ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే వోకల్ వాయిస్ అంటారు, ఏదైనా పిచ్చెస్ అంటారు, పిచ్ షిఫ్టర్స్ అంటారు. అంటే వోకల్ వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా వాయిస్ ఉంది,
ఇదే వాయిస్ ఇంకా ఏజ్డ్ పర్సన్ మాట్లాడితే ఏ కైండ్ ఆఫ్ వాయిస్ అయితే మీరు వింటారో ఆ టైప్ ఆఫ్ వాయిస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ది షార్ట్ అనమాట. ఇప్పుడు ఒక షార్ట్లోనే ఏంటంటే ఒక రూమ్లో, ఒక ఎంటీ రూమ్లోనే ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు. సో ఎంటీ రూమ్లో పర్సన్ మాట్లాడితే మనకి ఏమవుతుంది, ఎకో వస్తుంది. దట్ ఇస్ కాల్డ్ రీవర్బింగ్ ఆఫ్ సౌండ్. అంటే అక్కడ సౌండ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఏ ఎలిమెంట్స్ లేవు ఆ పాయింట్లో. ఓకే, అప్పుడేమవుద్ది, ఆ ఆడియో ఏదైతే ఉందో వాల్తో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అప్పుడు మనకి మన వాయిస్ మనకి 3 to 4 times మనకి వినబడుతుంది. ఇప్పుడు మూవీలో షార్ట్ ఉంది అలాగా. ఇప్పుడు వన్స్ డబ్బింగ్ వచ్చేసరికి రికార్డ్ చేస్తారు నార్మల్గా, కానీ దాన్ని ఏం చేయాలి, మనం ఎక్కువ క్రియేట్ చేయాలి. డబ్బింగ్ నార్మల్ రికార్డ్ అవుద్ది సింపుల్, కానీ దాంట్లో ఎక్కువ యాడ్ చేయాలి కదా ఎఫెక్ట్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం ప్రీమియర్లో తెచ్చుకొని ఎకోస్ అవ్వచ్చు, ఇందాక చెప్పిన పిచ్ షిఫ్టర్స్ అవ్వచ్చు, ఓకే, లేదంటే బేస్ పెంచుకోవడం, కింద వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఆల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నీ వీ కెన్ డూ ఇన్ దిస్ ప్రీమియర్ ప్రో. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే ప్రీమియర్ ప్రో ఇస్ అ సాఫ్ట్వేర్ దట్ ఈస్ యూస్డ్ ఫర్ ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్. సో దీంట్లో లైక్ మీరు కింద లైక్ స్క్రీన్లో చూస్తారైతే మోడల్స్ కింద డివైడ్ చేసాం. సో దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఫండ్ మోడల్స్ ఉంటాయి, మోషన్ గ్రాఫిక్స్, మోషన్ కంట్రోల్స్, స్పీడ్ ర్యాంపింగ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ సమ్ ఆడియో కట్స్, సింకింగ్ ఎలా చేయాలి, నాయిస్ రిమూవ్ ఎలా చేయాలి. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ దట్ ఈస్ కాల్డ్ కలర్ అండ్ ఎఫెక్ట్స్, లైక్ కలర్ గ్రేడింగ్స్, లట్స్ ఎలా వేయాలి, కీ ఫ్రేమ్ యానిమేషన్స్, అలాగే కీయింగ్ ఎలా చేయాలి. కీయింగ్ అంటే ఏంటి, అలాగే చెప్పాలంటే సింపుల్గా కీయింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం. దాంట్లో యాక్చువల్ దట్ కమ్స్ అంటారు కీయింగ్ అండ్ టాపిక్లో వస్తుంది, అవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ దాంతోపాటు లాస్ట్లో లైక్ మల్టీ క్యామ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, లైక్ ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, రీల్స్ కానీ, పాడ్కాస్ట్ వీడియోస్ కానీ, ఏదైనా ఫుల్ లెంత్ వీడియోస్ కానీ. ఓకే, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీరు ఆల్రెడీ చూస్తుంటే లాస్ట్ వన్ దట్ ఇస్ కాల్డ్ ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో ఉంటుంది, మల్టీ క్యామ్ ఎడిటింగ్ ఉంటుంది, అలాగే ప్రాక్సీ వర్క్ ఫ్లో ఫర్ హయ్యర్ రెజల్యూషన్ ఎడిటింగ్, అండ్ డైనమిక్ లింక్స్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అంటే ఈ డైనమిక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మీరు ఒక వర్క్ చేస్తున్నారు, సో ప్రీమియర్ కూడా ఎఫెక్ట్ అనేది అవ్వదు, దాన్ని ఆఫ్టర్స్లో చేయాలి. సో క్లిక్ చేసుకుని ఎయిడ్ విత్ ఆఫ్టర్స్ ఒక థాట్ ఆఫ్టర్స్ ఒకటి అయిపోయి తను ఎయిట్ చేసుకుని దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో రీఇంపోర్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్లో వీ హ్యావ్ ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ ఫర్, ఇక్కడ మంచిగా ఉండే యూట్యూబ్ ఉన్నాయి, పాడ్కాస్ట్స్ ఉన్నాయి, అలాగే సమ్ ఫిలిమ్స్. ఓకే, సో దీస్ ఆర్ ది టాపిక్స్ అవ్వచ్చు. ఓకే, టాపిక్స్ అండ్ మాడ్యూల్స్ ఇన్ ప్రీమియర్ ప్రో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రీమియర్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఆడియో అండ్ వీడియో ఎడిటింగ్ కోసం మాత్రం యూస్ చేస్తామని చెప్పాను ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అయినా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, వీ కెన్ క్రియేట్ సమ్ ఎఫెక్ట్స్. సాఫ్ట్వేర్స్ ఎందుకు వాడతాం, ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి వాడతాం. ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్, ఓకే, సో అది ఒక్కొక్క డిస్కస్ చేద్దాం ఏమేమి చేస్తాం మనం ఆఫ్టర్స్లో అనేది. సో ఫస్ట్ వచ్చేసి లైక్ లోగో యానిమేషన్స్, మూవీకి టైటిల్ యానిమేషన్స్, ఆల్ లోగో యానిమేషన్స్ అండ్ టైటిల్ అండ్ మ్యాక్సిమం ఆర్ డన్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆన్. సో లోగోలో కూడా 2 types ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ 2D ఉంటుంది, 3D ఉంటుంది. అండ్ టైటిల్ కూడా 2D ఉంటుంది, 3D ఉంటుంది. అదేం 2D 3D అంటున్నారు, మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D కూడా అవుతుందంటే ఎస్. సో ఆఫ్టర్స్లో వీ కెన్ డూ బోత్ 3D యాజ్ వెల్ యాజ్ 2D. ఓకే, మనం దాన్ని 3D యూస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ 2D కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో లోగో యానిమేషన్స్ చేస్తాం, టైటిల్ యానిమేషన్స్ చేసుకొస్తాం. అండ్ అవే కాదు, ఓకే, సో దాంతోపాటు దీంట్లో మనకి మోషన్ గ్రాఫిక్స్ అని చెప్పి ఉంటాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మోషన్ గ్రాఫిక్స్ అంటే, సో ఒక గ్రాఫికల్ ఇమేజ్, ఒక ఫోటోషాప్లో గ్రాఫిక్ ఇమేజ్ డిజైన్ చేసుకొని దీంట్లో ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మోషన్ యాడ్ చేస్తాం. ఎలాగా, స్మూత్ మోషన్స్, గుర్తుపెట్టుదండి సార్, స్మూత్ మోషన్. ఓకే, సో మోషన్ గ్రాఫిక్స్తో యూజ్ ఏంటంటే మనం యాడ్ డిజైన్స్ చేస్తాం. మనతో ఆల్ కైండ్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి మనకి, 2D యాడ్స్ ఉంటాయి, మీరు చూసి ఉంటే లైక్ జొమాటో యాడ్ కానీ, ఓకే, బ్లింకిట్ యాడ్స్ కానీ. ఓకే, సో ఆల్ కైండ్ ఆఫ్ యాడ్స్ అనేది మ్యాక్సిమం మోషన్ గ్రాఫిక్స్ చూసుకొని చేస్తారు. సో మోషన్ గ్రాఫిక్స్ ఏంటంటే కొంచెం యానిమేషన్ స్మూత్గా ఉంటుంది, మనం స్మూత్గా చేయాలి దాన్ని. ఓకే, దాన్ని స్మూత్గా చేయాలి. ఓకే, సో దాంట్లో మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి చూడడానికి నీట్ అండ్ క్లీన్గా, నీట్గా స్టోరీ టెలింగ్ నీట్గా ఉంటుంది. సో ఎక్కువ మోషన్ గ్రాఫిక్ యూస్ చేసి ఎక్కువ యాడ్స్ చేస్తారు. సో అది KFC అవ్వచ్చు, బర్గర్ అవ్వచ్చు, ఇందాక చెప్పినట్టు బ్లింకిట్ అవ్వచ్చు, ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మోషన్ గ్రాఫిక్ యూస్ యాడ్ డిజైన్ చేస్తాం. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకా అదే కాకుండా ఇంకా వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ దీంట్లో. ఆఫ్టర్ ఆల్రెడీ ఎఫెక్ట్స్ అని చెప్పాను కదా, ఆల్ కైండ్ ఆఫ్ మూవీ కంపోజింగ్ చేయొచ్చు. సింపుల్ చెప్పాలంటే అంటే VFX కంపోజింగ్ చేయొచ్చు. సో గ్రీన్ స్క్రీన్లో షూట్ చేశాను, తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసి కలర్ మిక్స్ చేసి కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్లో. సో వీ క్యాన్ డూ కంపోజింగ్ అండ్ VFX. మీరు ఇక్కడ చూస్తే మోడల్ నెంబర్ 4 దట్ ఇస్ కాల్డ్ కంపోజింగ్ అండ్ VFX. ఓకే, మనం కంపోజింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లాష్ మెల్లాగా ఎఫెక్ట్ కావాలి నాకు,
ఓకే, లైక్ ఫ్లాష్ మ్యాన్ సూపర్ హీరో ఉంటాడు కదా, సో తను స్పీడ్గా సుప్ అని కదులుతూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్, సో దట్స్ ఆల్ కమ్స్ అండర్ కంపోస్టింగ్ అనమాట. సో దట్ కమ్స్ అండర్ కంపోస్టింగ్ అండ్ విఎఫ్ఎక్స్. సో దట్ అంటే దోస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ వీ కెన్ క్రియేట్ ఇన్ ఆఫ్టర్స్. సింపుల్ చెప్పాలంటే మనం ఆఫ్టర్స్లో ఒక మూవీ తీసేచ్చు. ఓకే, ఆల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని. ఓకే, అండ్ దాంతోపాటు దెర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, దోస్ ఆర్ కాల్డ్ ట్రాకింగ్ అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్స్ యూస్ చేసుకోవడం మ్యాక్సిమం దానికి ఎక్కువ అంటే. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాకింగ్. సో ట్రాకింగ్లో ఏంటి ఉంటుందంటే 2 types ఉంది. దట్ ఈస్ కాల్డ్ మోషన్ ట్రాక్ అండ్ కెమెరా ట్రాక్. ఓకే, మరి ఇవి ఎక్కడ వాడతారంటే కంపోస్టింగ్ అండ్ విఎఫ్ఎక్స్లోనే వాడతారు. అందుకే చూడండి ఇక్కడ మీకు Module 4 ఏంటి, కంపోస్టింగ్ అండ్ విఎఫ్ఎక్స్ దాంట్లో వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ మోషన్ ట్రాకింగ్ అండ్ కెమెరా ట్రాకింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోషన్ ట్రాకింగ్ అనేది ఎక్కడ వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్క్రీన్ ఉందండి, మీరు ఒక స్క్రీన్ చూస్తున్నారు. ఓకే, వెనకాల ఒక పర్సన్ ఆ స్క్రీన్కి షూట్ చేశాడు, మీ వెనకాల షూట్ చేశాడు, మీరు స్క్రీన్లో ఏదో చూస్తున్నారు, ఏదో మూవీ చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఏమవ్వాలన్నా స్క్రీన్లో మూవీ కాదు, నాకు ఏదో యాడ్ ప్లే అవ్వాలి ఆ స్క్రీన్లో. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మోషన్ ట్రాకింగ్లో ఒక మాడ్యూల్ దట్ ఈస్ కాల్డ్ 4-point ట్రాకింగ్ యూస్ చేసుకొని మన స్క్రీన్స్ ఏదైనా మార్చుకోవచ్చు. స్క్రీన్స్ అనే కాదు, ఏ కైండ్ ఆఫ్ మీరు వీడియోలో ఏదైనా 4 points ఏదైనా ఉంటే ప్రతిదీ రిమూవ్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. మనకు చూస్తూ ఉంటే మన మూవీస్లో మొబైల్ స్క్రోల్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం యాక్చువల్ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, అక్కడ గ్రీన్ స్క్రీన్ జస్ట్ యాక్ట్ చేస్తారు. ఎడిటింగ్ వచ్చేసరికి ఏం చేస్తారు, అక్కడ 4 points యూస్ చేసుకొని దాన్ని ట్రాక్ చేసుకుని డేటా అక్కడ వాళ్ళకి కావాల్సిన స్క్రీన్ యాడ్ చేసుకొని, సో ఈ హ్యాండ్ మూవ్మెంట్ తగ్గట్టుగా అక్కడ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ అవ్వచ్చు, స్క్రీన్ అవ్వచ్చు, స్లైడ్స్ అవ్వచ్చు యానిమేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మోషన్ ట్రాకింగ్లోని మనకి యాక్చువల్లీ 1-point ట్రాకింగ్ ఉంటుంది, 2-point ట్రాకింగ్ ఉంటుంది, 4-point ట్రాకింగ్ ఉంటుంది. ఓకే, ఇది మోషన్ ట్రాకింగ్, జస్ట్ నేను ఓవర్ ఇచ్చాను. ఓకే, అండ్ దాంతోపాటు దట్ ఈస్ కాల్డ్ కెమెరా ట్రాకింగ్. దట్ ఈస్ కాల్డ్ 3D కెమెరా. అంటే కెమెరా ట్రాకింగ్ ఆబ్వియస్లీ 3Dనే. కెమెరా ఎందుకు వచ్చిందంటే బికాజ్ మనకి ఆఫ్టర్స్లో వీ హ్యావ్ సమ్ కెమెరా, ఇట్స్ కాల్డ్ ఫిలిం కెమెరా ఉంటుంది మన ఆఫ్టర్స్లో. ఆల్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయి రియల్ కెమెరాలో మనకు ఉంటాయో ఆల్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ మన దీంట్లో ఉంటాయి. లైక్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవ్వచ్చు, అపర్చర్ అవ్వచ్చు, అండ్ బ్లర్ అవ్వచ్చు, ఐరిస్ అవ్వచ్చు, ఫోకల్ లెంత్ అవ్వచ్చు, ఎఫ్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఓకే, స్క్రీన్ సైజ్ అవ్వచ్చు, ఆల్ కైండ్ ఆఫ్ ఏదైతే మనకు ఆప్షన్స్ కెమెరా ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది. సో దీంట్లో కెమెరా ట్రాకింగ్ ఎందుకు వచ్చిందంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్ చేస్తున్నాను, ఇప్పుడు నాతో పాటు పక్కన ఒక రోబోట్ నడాలి. సో ఈ రోబోట్ అనేది 3D డిజైన్ చేస్తారు, తీసుకొచ్చి దీన్ని ట్రాక్ చేసి ఆ కెమెరాని ట్రాక్ చేసి ఏదైతే నా పక్క ప్లేస్లో యాడ్ చేసి దాన్ని కంపోజింగ్ చేస్తాం. సో ఈ 3D కెమెరా ట్రాక్ అనేది సో ఇంట్రెస్టింగ్ అనమాట, మనం నచ్చింది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సో జస్ట్ ఇలా ఉన్నాను, సో నాకు ఇక్కడ మార్క్స్ రావాలి ఫేస్ పైన హెడ్ మూవ్ చేస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరిస్, మీకు అందరికి ఐడియా ఉంటుంది, జార్విస్ ఉంటుంది. ఓకే, సో జార్విస్ అనేది ఐరన్ మ్యాన్ డివైస్, యాక్చువల్లీ ఇట్స్ డివైస్. సో మీరు ఐరన్ మ్యాన్ మూవీ చూస్తే మొత్తం అంతా స్క్రీన్ అంతే, మొత్తం మూవీ అంతా సూట్ లోపల హెడ్ ఇలా మూవ్ చేస్తే స్క్రీన్స్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే నా ముందు స్క్రీన్ రావాలి, ఇలానే మూవ్ చేసుకొని ప్లేస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ చెప్పాను కదా, అందుకే నేను చెప్పే టాపిక్ కంపోజింగ్ అండ్ విఎఫ్ఎక్స్. ఓకే, ఏదైనా కంపోజ్ చేసుకోవచ్చు, విఎఫ్ఎక్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో 3D కెమెరా ట్రాకింగ్ యూస్ చేస్తాం. అండ్ దాంతోపాటు అండ్ టాపిక్ వచ్చేసి రోటోస్కోపింగ్. రోటోస్కోపింగ్ అంటే నేను సింపుల్గా ఒక వీడియో నుంచి ఒక పర్సన్ రిమూవ్ చేయడం, అంటే పర్సన్ని బ్యాక్గ్రౌండ్ సపరేట్ చేయాలి. ఓకే, సచ్ దట్ ఆ పర్సన్కి బ్యాక్గ్రౌండ్కి మధ్యలో ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, రోటోస్కోపింగ్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు యాడింగ్ సమ్ స్పెషల్ ఎఫెక్ట్స్ లైక్ ఫైర్, స్మోక్ అండ్ పార్టికల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోగో ఫామ్ అవ్వాలి, నాకు ఫైర్తో ఫామ్ అవ్వాలి. ఓకే, లేదంటే నాకు పార్టికల్ యానిమేషన్ కావాలి, అంటే పార్టికల్స్ నుంచి ఇలా ఒక లోగో ఫామ్ అయ్యేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవెంజర్స్లో ఒక షాట్ ఉంటుంది, ఇలా లైగానే ఆటోమేటిక్గా మొత్తం అంతా డిసప్పేర్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ పార్టికల్స్. పార్టికల్స్ యూస్ చేసి డిజైన్ చేస్తాం. సో పార్టికల్స్ యూస్ చేసుకోవచ్చు, స్మోక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఫైర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ కమ్స్ అంటారు ఇదే కంపోజింగ్ అండ్ విఎఫ్ఎక్స్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు ఓకే, సో మనం అడ్వాన్స్ వర్క్ ఫ్లో నేర్చుకోవాలి. అంటే అడ్వాన్స్ వర్క్ ఫ్లో అంటే ఏం లేదు, మనం కొంచెం వర్క్ అనేది కొంచెం స్మార్ట్ వేలో చేయాలి. ఎందుకంటే సో దీంట్లో మనం కొంచెం కోడ్స్ రాసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో మనకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే వర్క్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట. సో యానిమేషన్ కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. సో ఈ ఎక్స్ప్రెస్ యూస్ చేసుకుని మనం యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటే మీరు చూస్తే ఇక్కడ 3D లేయర్స్ అండ్ లైటింగ్ అండ్ కెమెరా. సో యాజ్ వి డిస్కస్డ్, సో ఇట్స్ 3D సాఫ్ట్వేర్ 3D లేయర్స్ ఉంటాయి, దీంట్లో మనం లైట్స్ కోసం డిస్కస్ చేస్తాం.
సో టైప్స్ ఆఫ్ లైట్స్ ఏంటి, ఓకే, అండ్ దెన్ కెమెరాస్. ఓకే, ఇందా చెప్పినట్టే మన ఆఫ్టర్స్లో అయితే కెమెరా ఉంటుంది, కెమెరా డిస్కస్ చేస్తాం. అండ్ దీంతో పాటు అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఏంటంటే ప్లగ్ఇన్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ప్లగ్ఇన్స్, ఏ ప్లగ్ఇన్స్ ఎక్కడ వాడాలి, ఓకే, ఏ ప్లగ్ఇన్తో ఎంత యూజ్ ఉంటుంది మనకి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 2-3 చెప్పాలంటే మనకి సెబర్ అని చెప్పి ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఎలిమెంట్ 3D సెబర్ అని చెప్పి అన్ని ప్లగ్ఇన్స్ అనమాట. ఇంపోర్ట్ చేసుకొని మనం నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. అంటే దాని వర్క్ యూజ్ ఎంతవరకు ఉంటే మనం అంత యూజ్ చేసుకోవచ్చు, అంత సింపుల్ చెప్పాలి. అండ్ దెన్ లాస్ట్ రెండరింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్. సో మీరు వర్క్ అని చేసిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో దాన్ని ఎక్స్పోర్టింగ్ చేయాలి. ఓకే, సో ఆ ఎక్స్పోర్టింగ్ వర్క్ ఫ్లో ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్లో ఎక్స్పోర్ట్ చేయాలి, ఇవన్నీ ఫిల్ ఆన్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. యాజ్ వి డిస్కస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి, మనం ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో మరి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆడియో అవ్వదంటే అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆడియో యూస్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో ప్రాబ్లం ఏంటంటే అరేంజ్మెంట్ ఉండదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ చేస్తే పోతే లేయర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ప్రీమియర్ కూడా అంతే, కానీ ప్రీమియర్ దాని డివిజన్ ఉంటుంది అనమాట. సో పై లేయర్స్ అని వీడియో లేయర్స్, స్కిన్ లేయర్స్ అని ఆడియో లేయర్స్ ఉంటాయి మన ప్రీమియర్కి వచ్చేసరికి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలా కాదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏంటంటే మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట. ఆడియో అయినా వీడియో అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి మనం వర్క్ చేసినప్పుడు లేయర్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, యా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో అండ్ దెన్ లాస్ట్ టూల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ DaVinci Resolve. అంటే ఏంటి, అసలు ఈ టూల్ ఎందుకు వాడతాం అనేది. సో DaVinci Resolve ఇస్ ఎడిటింగ్ టూల్. ఇది కూడా సేమ్ ఎడిటింగ్సే, వీడియో ఎడిటింగ్గా వాడతారు. సో లైక్ ప్రీమియర్ లాగా ఇది కూడా సేమ్ టూల్. కానీ దీంట్లో ఎక్కువ యూస్ చేసేది ఏంటంటే మనం కలర్ గ్రేడింగ్. సో దీంట్లో కలర్ గ్రేడింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే ప్రీమియర్లో చేయకూడదని కాదు, అన్న చేయలేమని కూడా కాదు, చేసుకోవచ్చు. కంపేర్ టు ప్రీమియర్ దీంట్లో కొంచెం బెటర్గా చేసుకో, ఎందుకంటే దీంట్లో దేర్ ఇస్ ఆప్షన్స్ కాల్ మాస్కింగ్స్ ఉంటాయి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనం DaVinciలోని కలర్ గ్రేడింగ్ చాలా బాగా చేయొచ్చు. ఓకే, సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే కలర్ గ్రేడింగ్స్ ఏంటి, ఓకే, కలర్ కరెక్షన్ వర్సెస్ కలర్ గ్రేడింగ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే వాట్ ఈస్ కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్. సో దీంట్లో మన కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటాం. అండ్ వాట్ ఆర్ ది ప్రైమరీ కలర్స్, వాట్ ఆర్ సెకండరీ కలర్స్, ఓన్లీ కలర్ కోసమే. అండ్ మీరు చూస్తే తీసుకోవాలి లట్స్ అండ్ లుక్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అండ్ క్రియేటివ్ గ్రేడింగ్ టెక్నిక్స్. సో మనం ఈ DaVinciకి వచ్చేసరికి మొత్తం అంతా వీళ్ళు డిస్కస్ అవ్వదు ఓన్లీ కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్ కూడా. గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్ ఇన్ డెప్త్గా చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఎడిటింగ్. సో ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ DaVinci. ఓకే, సో మన నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ 3D and VFX. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మాడ్యూల్ ఏంటి, దట్ ఈస్ కాల్డ్ 3D and VFX. ఓకే, సో దాంట్లో నా విల్ డిస్కస్ అబౌట్ 3D కోసం. అసలు 3D అంటే ఏంటి, అసలు 3D యానిమేషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. 3Dకి వచ్చేసరికి టూల్స్ వచ్చేసి Autodesk Maya, Adobe 3D Painter అండ్ దెన్ ZBrush. ఓకే, సో మనం ఈ టూల్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో Autodesk Maya, సో మాయా అనేది అసలు ఓషన్ అనమాట. ఓకే, సో దీంట్లో ఏం చేస్తామంటే 3D కంటెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మూవీస్కా, గేమ్స్కా, మీ యాడ్స్కా, దేనికైనా. ఓకే, సో ఈ మాయాలో వీ హ్యావ్ 7 మాడ్యూల్స్ ఉంటాయి. ఈచ్ మోడల్ ఈజ్ ఎ జాబ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్. ఓకే, అండ్ దెన్ టెక్స్చరింగ్, అండ్ దెన్ నెక్స్ట్ మనం చూస్తే లైటింగ్. సో మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, రెండరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ డైనమిక్స్. సో జస్ట్ ఒక ఓవర్ చేస్తాను వాట్ ఈస్ దిస్ అని చెప్పి. మోడలింగ్ అంటే ఒక 2D మీకు ఇచ్చిన 2D రెఫరెన్స్ 3D కింద కన్వర్ట్ చేయడం దాన్ని మోడలింగ్ అంటారు. సో మోడలింగ్ ఏముంటాయి, క్యారెక్టర్ మోడలింగ్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, క్యారెక్టర్స్ అంటే హ్యూమన్ అనే కాదు, యానిమల్స్, ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. మీరు మూవీస్లో చూస్తారు కదా, ఓకే, కార్టూన్ మూవీస్లో చూసిన క్యారెక్టర్స్, ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద వస్తాయి. ప్రాపర్టీస్ అంటే విచ్ డోంట్ మూవ్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, ఈ చైర్ అవ్వచ్చు, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మోడలింగ్. అంటే మోడల్ అంటే ఏదైనా 2D ఆబ్జెక్ట్ని అంటే 2D థింగ్ని మనం 3D కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ మోడలింగ్. అండ్ ద నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, సో మనం మోడల్ డిజైన్ చేసాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఒక బిల్డింగ్ కట్టేసాం. ఓకే, బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బిల్డింగ్ ఏం చేయాలి, బిల్డింగ్ కట్టిన తర్వాత కలర్స్ వేయాలి, రైట్. సో పెయింటింగ్ అంటాం. సో సేమ్ ప్రాసెస్. ద నెక్స్ట్ మోడల్ టెక్స్చరింగ్ అంటే యాడింగ్ ఆఫ్ కలర్స్. దీంట్లో మనం ఏం చేసుకున్నాం అంటే మెటీరియల్ అంటే ఏంటి, షేడింగ్స్ ఏంటి, ఇవన్నీ ఇన్ డెప్త్గా డిస్కస్ చేస్తాం. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ ఎలా ఉంటుంది, ఐరన్ మెటీరియల్ ఎలా ఉంటుంది, సో దీస్ కైండ్ ఆఫ్. సో మనం టెక్స్చరింగ్ ఏం చేస్తామంటే మనం అనదర్ టూల్లోకి వెళ్తాం. లైక్ ఇందాక డిస్కస్ చేసినట్టే Adobe 3D Painter.
సో ఆ టూల్లోకి వెళ్ళి మనం ఇన్ డెప్త్గా ఓకే వాట్ ఈజ్ ఏ మెటీరియల్, వాట్ ఈజ్ ఏ కలర్, ఒక మెటీరియల్ ప్రాపర్టీస్ ఏముంటాయి ఇన్ డెప్త్గా డిస్కస్ చేస్తాం. సో టెక్స్టింగ్ అనేసరికి 2 టైప్స్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ స్టైలైజ్డ్ అంటారు, ఇంకోటి రియలిస్టిక్ అంటారు. స్టైలైజ్డ్ అంటే కార్టూన్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో కార్టూనిష్గా కనబడదని స్టైలైజ్డ్ అంటాం. రియలిస్టిక్ అంటే చూస్తే రియల్గా అనిపించాలి, రియలిస్టిక్గా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తే దాని టెక్స్చర్స్ ఉంటాయి, సో స్కిన్ పోర్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అని ఇన్డెప్త్గా కనబడాలి. ఓకే, సో రియలిస్టిక్ అండ్ స్టైలైజ్డ్. సో ఈ టెక్స్టింగ్ అనేది మనం మొత్తం అంతా మళ్ళీ ఈ టూల్లోకి వెళ్ళి అక్కడ మొత్తం చేసి మళ్ళీ మాయలో తీసుకొస్తాం. ఓకే, సో అది టెక్స్టింగ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ లైటింగ్ అండ్ రెండరింగ్. సో లైటింగ్ వేరా, రెండరింగ్ వేరా. సో లైటింగ్ అంటే ఏంటంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ బిల్డింగ్ పార్ట్, బిల్డింగ్ వేసారు, పెయింటింగ్ వేసారు, నైట్ అయితే చేయడం ఉంటుంది. సో చేయడం ఉండకుండా ఏం చేయాలి, మీరు లైట్స్ యాడ్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. ఈ లైటింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈజ్ అ లైట్, సో టైప్స్ ఆఫ్ లైట్స్ ఏంటి, 3 పాయింట్ లైట్ సెటప్ ఏంటి, HDR లైట్ సెటప్ ఏంటి, షాడోస్ ఏంటి, లైటింగ్స్ ఏంటి, దాని లింక్స్ ఎలా చేయాలి, రెండరింగ్ ఇంజన్స్ అవన్నీ వాళ్ళు కూడా డిస్కస్ చేస్తాం ఇన్ డెప్త్గా. ఓకే, సో అది లైటింగ్ పార్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి రెండరింగ్ అంటారు. సో రెండరింగ్ అంటే ఏం లేదు, సేమ్ ప్రాసెస్. మీరు ఇప్పుడు చేసిన వర్క్ అంతా ఒక 3D సాఫ్ట్వేర్లో, దాని నుంచి మీరు బయటకు పట్టుకెళ్ళాలి. సో ఎవరికైనా షేర్ చేయాలన్నా మన 3D సాఫ్ట్వేర్ ఫైల్ ఇవ్వలేము కదా. సో ఏదైతే ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ నేను రెండరింగ్ అంటాం. దాన్ని రెండర్ చేసి ఫైల్ అనేది మన ఇమేజ్ ఫార్మాట్ కింద ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ వీడియో కింద క్రియేట్ చేసుకుని మనం షేర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్ రెండరింగ్. సో దీనిలో ఏం చేసుకుంటాం మనం, రెండరింగ్ రెండర్ చేస్తున్నాం. అండ్ దెన్ రెండర్ ప్రాసెస్ కోసం తెలుసుకుంటాం ఆటోమేషన్. అంటే రెండర్ కొంచెం ఫాస్ట్ కావాలన్నా మనం ఆటోమేట్ చేయాలి, అన్వాంటెడ్ థింగ్స్ అండ్ రిమూవ్ చేయాలి. దానివల్ల ఏమంటే రెండర్ ఏమంటే తగ్గుతుంది. సో రెండరింగ్ కోసం మనం ఇవన్నీ విల్లాన్స్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చి రెగ్గింగ్. రెగ్గింగ్ అంటే సింపుల్ ఏం లేదు, వీ డు యాడ్ సమ్, ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తే యానిమేషన్ చేయాలంటే వీ డు యాడ్ సమ్ బోన్ స్ట్రక్చర్ ఉండాలి. సో యాడింగ్ ఆఫ్ బోన్స్, యాడింగ్ ఆఫ్ కంట్రోల్ టు ది బోన్స్ ఇస్ కాల్డ్ రెగ్గింగ్. ఓకే, సో మన బోన్స్ అండ్ అవన్నీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్ యానిమేషన్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని యానిమేషన్ చేయగలరు. ఓకే, సో రెండు లింకే ఉంటాయి, రెగ్గింగ్ అండ్ యానిమేషన్. సో రెగ్గింగ్ వల్ల ఏం చేస్తాం, మనం బోన్స్ యాడ్ చేస్తాం. యానిమేషన్ ఏం చేస్తారో దాన్ని యానిమేట్ చేస్తారు, సింపుల్. ఓకే, అండ్ దెన్ లాస్ట్ మోడల్ వచ్చేసి డైనమిక్స్. సో దీంట్లో ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్స్, సిమ్యులేషన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోజన్స్ కానీ, లేదంటే లైక్ వాటర్ ఫ్లోస్ కానీ, స్మోక్ కానీ, ఫైర్ కానీ, దీస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ దట్స్ కాల్డ్ డైనమిక్స్ అంటాం. ఇవన్నీ వీ కెన్ క్రియేట్ దిస్ లాస్ట్ మాడ్యూల్ కాల్డ్ డైనమిక్స్ అండ్ ఎఫెక్ట్స్. దీంట్లో ఏం చేస్తామంటే పార్టికల్స్ కోసం తెలుసుకుంటూ అండ్ క్లాత్ అండ్ హెయిర్ కోసం, బాడీస్ సాఫ్ట్ అండ్ రిజిడ్ బాడీస్, ఫ్లూయిడ్స్, బైఫారెస్ట్ అండ్ ఫిజిక్స్ ఉంటుంది మొత్తం అంతా దీంట్లో. సో డైనమిక్స్ అంటే మొత్తం అంతా ఫిజిక్స్ ఉంటాయి, వెలాసిటీ, డిస్టెన్స్, ఓకే, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అన్ని ఆప్షన్స్ మనకు వస్తూ ఉంటుంది దీంట్లో. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ మాడ్యూల్. సో ఇది మన దగ్గర ఉన్న మాడ్యూల్స్ ఇన్ మాయాలో. ఓకే, సో ఈచ్ మోడల్ ఇస్ ఎ జాబ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇది మాయా అండ్ 3D పెయింటర్, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, పెయింటింగ్ కోసం వెళ్తాం. అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసి జీబ్రష్ అండి. సో ఈ జీబ్రష్ అంటే ఏంటంటే దట్ ఇస్ కాల్డ్ డిజిటల్ స్కల్ప్టింగ్. దీంట్లో మనం ఏం చేస్తాం, డిజిటల్ స్కల్ప్టింగ్ చేస్తాం. అంటే ఒక క్లే ఉంటుంది, క్లేతో మనం లాగా స్కల్ప్ చేసుకొని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు వాడతారంటే లైక్ మైక్రో అండ్ నానో డీటెయిల్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు యూజ్ జీబ్రష్. మైక్రో అండ్ నానో డీటెయిల్స్ యూస్ చేయడానికి మనం జీబ్రష్ యూస్ చేస్తాం. సో దర్ ఇస్ ఎ ఫ్లో ఉంటుందండి, మాయలో డిజైన్ చేసుకొని జీబ్రష్లో పట్టుకెళ్ళి, జీబ్రష్ నుంచి సబ్స్టెన్స్ పేర్లు పట్టుకెళ్ళి మన సబ్స్టెన్స్ నుంచి మాయలో పట్టుకెళ్తాం. దట్ ఈస్ యూజ్ ఫ్లో. సో ఈ ఫ్లో మొత్తం మనం నేర్చుకోవాలన్నమాట. సో మన 3D వచ్చేసి మనం డిస్కస్ చేయే టూల్స్ అని ఇవే మాత్రం. దట్ ఈస్ కాల్డ్ అర్డెస్క్ మాయా, NSL సాఫ్ట్వేర్, దీంట్లో మూవీస్ అనేవి చేస్తుంటారు, సబ్స్టెన్స్ పెయింటర్, 3D పెయింటర్ అంటారు, ద జీబ్రష్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ 3D అండ్ యానిమేషన్. ఓకే, అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ VFX. సో దీంట్లో ఏంటంటే కొన్ని టూల్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ న్యూక్ అండ్ సిలోట్, రెండు ఉంటాయి. దీంట్లో ఒక టాపిక్స్ కూడా ఏముండవు, ఓన్లీ మూడు ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కంపోస్టింగ్, రోటో అండ్ పెయింట్. కంపోస్టింగ్ అనేది దానిలో మనం ఆఫ్టర్ డిస్కస్ చేసాం కదా, సేమ్ అలాగని అడ్వాన్స్ లెవెల్లో కంపోస్టింగ్ ఉంటుంది అనమాట. టూల్స్ వచ్చేసి ఓన్లీ మూవీస్లోనే వాడతారు, మూవీ ప్రొడక్షన్స్లోనే మాత్రం వాడతారు. సో కంపోస్టింగ్ అంటే యూ కెన్ సీ దిస్, మనం న్యూక్ అనే టూల్స్ టచ్ చేస్తాం. సో న్యూక్ అనేది ఏంటంటే కంప్లీట్లీ నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. దీంట్లో మొత్తం నోడ్సే ఉంటాయి, లేయర్స్ ఉండవు. ఓకే, సో న్యూక్లో మనం కంపోస్టింగ్ తెలుసుకుంటాం, కంపోస్టింగ్ అడ్వాన్స్లో కంపోస్టింగ్ ఎలా చేయాలి, ఓకే, లైక్ కీయింగ్ ఎలా తీయాలి, 3Dని వచ్చేసి ట్రాక్ చేసి ఎలా పెట్టాలి, ఆల్ దోస్ థింగ్స్ విల్ ఆన్ ఇన్ దిస్ న్యూక్. ఓకే, అండ్ దెన్ రోటోస్కోపింగ్. సో రోటోస్కోప్ ఇందా డిస్కస్ చేస్తుందంటే ప్రీమియర్లో లైక్ ప్రీమియర్లో కూడా చేసుకోవచ్చు, ఆఫ్టర్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఈజీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం సిలోట్ అనే సాఫ్ట్వేర్ టచ్ చేస్తాం రోటోస్కోపింగ్. సో ఏం లేదు, ఒక వీడియోలో ఒక పర్సన్
కట్ చేసి బ్యాక్గ్రౌండ్ని పర్సన్ సపరేట్ చేయాలని రోటోస్కోపింగ్ అనేది వాడుతూ ఉంటాం. సో షేప్స్ డ్రా చేయడం, ఎవ్రీ ఇండివిజువల్ షేప్ని కట్ చేసుకోవడం ఏం మిస్టేక్ లేకుండా. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రోటోస్కోపింగ్. సో ఈ పాయింట్ వచ్చి వి కమ్ టు న్యూ సాఫ్ట్వేర్ కాల్ సిలోటి. ఓకే, దట్ ఇస్ సిలోట్ ఎఫెక్ట్స్ అంటాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దట్ ఇస్ కాల్డ్ విఎఫ్ఎక్స్ పెయింట్. సో విఎఫ్ఎక్స్ పెయింట్లో ఏముంటుందంటే యాజ్ వి డిస్కస్ ఇన్ ఫోటోషాప్ రోప్స్ రిమూవ్ చేస్తామని చెప్పాం కదా, ఇది కొంచెం అడ్వాన్స్ అన్నమాట. రోప్సే కాదు, బ్యాక్గ్రౌండ్లో పర్సన్స్ తీసేయడం, ఫేస్ మీద వింకిల్స్ ఉంటాయి కదా, ఫేస్ మీద వింకిల్స్ చేయడం, పింపుల్స్ చేయడం, ఆల్ థింగ్ ఏదైనా వీడియోకి అయిన థింగ్ మొత్తం అంతా ఈ విఎఫ్ఎక్స్ పెయింట్లో చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ద లాస్ట్ మాడ్యూల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయండి దట్ ఇస్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ 3D అండ్ విఎఫ్ఎక్స్. సో దీస్ ఆర్ ది మాడ్యూల్స్ ఇన్ మల్టీమీడియా. ఓకే, అండ్ ద లాస్ట్ వచ్చేసి లైక్ మనం డిస్కస్ చేసిన దిస్ ఆల్ అబౌట్ ఏ బోర్డ్ అన్నాం కదా. ఓకే, సో విల్ లెర్న్ హౌ టు జనరేట్ ఏ వీడియోస్. ఓకే, ఏ ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ప్రాంప్టింగ్ ఎలా రాయాలి. ఓకే, టెక్స్ట్ టు వీడియో అవ్వచ్చు, టెక్స్ట్ టు ఆడియో అవ్వచ్చు, ఓకే, ఇమేజ్ టు వీడియో. సో ఆల్ కైండ్ ఆఫ్ ఏ అంటే ప్రాంప్టింగ్ ఎలా రాయాలి. ఓకే, ప్రాంప్ట్ రాసుకొని ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకొని ఆల్ దిస్ విల్ లెర్న్ ఇన్ సమ్ ఏ పార్ట్లోని. సో దీంట్లో చాలా టూల్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి మన ఇంట్లో. అంటే ప్రాసెస్ ఇస్ సేమ్, ఏ టూల్ అయినా ప్రాసెస్ ఒకటే, కానీ మీకు మెయిన్ రావాల్సింది ఏంటి, ప్రాంప్ట్ రాయడం. మీకు రావాల్సింది ఏంటి, ప్రాంప్టింగ్ ఏంటి, ఎలా రావాలి, ఏ టూల్స్ ఎలా యూస్ చేసుకొని మీరు ఏ వీడియోస్ జనరేట్ చేసుకొని మళ్ళీ దాన్ని మీరు వీడియో ఎడిటింగ్లో యాడ్ చేసుకొని, లైక్ వీడియోస్ ప్రీమియర్లో యాడ్ చేసుకొని, సాంగ్స్ యాడ్ చేసుకొని మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, సో కంపల్సరీ ఏ అనేది నేర్చుకోవాలి. ఓకే, కంపల్సరీ మనం ఈ క్రియేటివ్ ఫీల్డ్లోని, సో ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్, మనం చూస్ చేసుకున్న క్రియేటివ్ ఫీల్డ్. ఓకే, ఈ క్రియేటివ్ ఫీల్డ్ ఏంటంటే మీకు క్రియేటివిటీతో పాటు టూల్స్ కూడా రావాలి. ఓకే, టూల్స్తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్తో పాటు ఏ టూల్స్ కూడా రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏఐ పవర్డ్ మల్టీమీడియా. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో మీ కెరీర్ గ్రో చేద్దాం అనుకుంటున్నారా, మీరు కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో వైలేట్ కింద కనబడిన నెంబర్ కాల్ చేసి ఇప్పుడే డీటెయిల్స్ తెలుసుకోండి.